నువ్వు పార్లమెంటు 5 సంవత్సరాలు ఉండిపోతావు. నువ్వు ఒక చట్టము చేసినట్టు ఏదంటే రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం మూలంగా నువ్వు ఒక చట్టం చేస్తావు, రేపొద్దున కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ ఒక చట్టం చేస్తుంది, రేపు ఎక్స్ పార్టీ వచ్చి ఇంకొక చట్టం చేస్తుంది. కానీ రాజ్యాంగ నిర్ణేతలు అందుకోసమనే ఒక మాట అన్నారు. ఏంటంటే మరొక భారతదేశంలో దీనికంటే ముందు ఒక కేశవానంద భారత కేసు అనేటువంటిది చాలా చాలా అంటే రాజ్యాంగంలో అప్పుడున్నది. దిస్ ఈజ్ ద కేస్ ఆఫ్ 1993 కేశవానంద భారతి కేసు. సుప్రీంకోర్టులో 16 మంది జడ్జెసే ఉన్నారు. 16 మందిలో 13 మంది దాన్ని ఎంగేజ్ చేసిండు. ఏది కేశవానంద భారతి కేసులో ఏంది అంటే దాంట్లో వచ్చినది సింగిల్ సెంటెన్స్ ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. ఇది బేసిక్ స్ట్రక్చర్. నీ ఇష్టమైనట్టు నువ్వు, నేను ఇష్టమైనట్టు మనము రాజ్యాంగ సవరణ చేయటానికి వీలు లేదు. పార్లమెంట్ హోజ్ అందుకోసం అది 4 జడ్జిమెంట్లు అని అంటే సుప్రీంకోర్టు తన తీర్పులనే తన తిరుగు రాసుకున్న జడ్జిమెంట్ అంటారు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ 24, 25, 26, 29 4 రాజ్యాంగ సవరణను కొట్టివేస్తూ అప్పుడు శంకరీ ప్రసాద్ అని, సజ్జయ్ సింగ్ కేసు అని, గోలక్నాథ్ కేసు, ఈ 4 కేసులను కొట్టివేస్తూ ఈ కేసు తీర్మానం ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. అదేంటిది?